అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవిలో లేత మామిడి, జీడి మామిడి తోటల సంరక్షణ, నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంచే బయోచార్ వాడకం ఉపయోగాలు, మంచినీటి చేపల చెరువుల్లో పరాన్నజీవుల వల్ల వచ్చే వ్యాధులు అరికట్టే మార్గాలు, రోజురోజుకు పెరుగుతున్న ఎండలు ఇటు మానవాళికి అటు వ్యవసాయానికి తీవ్ర ఇబ్బందులను కలుగజేస్తున్నాయి. ఈ కాలంలో పెరిగే ఉష్ణోగ్రతలు, వడగాల్పులు, సాగునీటి కొరత వంటివి లేత తోటలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. సక్రమంగా నీరందక లేత తోటలు ఎండిపోయి చనిపోయే ప్రమాదము లేకపోలేదు. వేగంగా వీచే వడగాల్పులకు మొక్కలు వంగిపోవటం, అంతేకాక చెదలు, రసం పీల్చే పురుగుల సమస్యలు తీవ్రమవుతాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని లేత తోటలను కాపాడుకోవాలి. వేసవిలో లేత మామిడి, జీడి మామిడి తోటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. వేసవి వస్తుంది, రాబోయే కాలం మనం మార్చిలో ఉన్నాము. ఇంకా ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు వచ్చి మరి కొత్తగా వేసినటువంటి తోటలు లేదా 1, 2, 3 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ జీడి మామిడి కానీ మామిడి తోటలు మనకు వేసవిలో సరైనటువంటి సంరక్షణ తీసుకోకపోతే మొక్కలు చనిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి, అదేవిధంగా తేమ దొరకడం కష్టమవుతుంది, అదేవిధంగా వర్షాలు పడితే పడతాయి, లేకపోతే లేదు. కాబట్టి మనం ఈ కొత్తగా వేసిన ఈ మామిడి, జీడి మామిడి తోటల్ని మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి మొదటి సంవత్సరంలో ఉన్న తోటలు అయితే ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికైనా బోర్వెల్ ఉంటే కనుక నీరు కట్టవచ్చు. బిందు సేద్య పరికరాలని వాడుకొని నీరు పెట్టుకుంటే కనుక ప్రతి 15 రోజులు లేకపోతే 10 రోజుల వ్యవధిలో కానీ, లేదా ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే వారంకి ఒకసారి కూడా మొక్కకి 4 నుంచి 10 లీటర్లు నీరు అందించాల్సిన అవసరం ఉంటుంది. మరి కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే నీరు పొర్లు తడి కట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగా కట్టేటప్పుడు మనకి నీరు ఈ అధిక ఉష్ణోగ్రతలకి ఆవిరైపోవడం, తేమ కోల్పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి రైతులు ఏం చేయాలంటే ఈ 1 నుంచి 3 సంవత్సరాలు ఉండే తోటలకి ఏం చేయాలంటే ముందు పాదులు తయారు చేసుకోవాలి. అంటే పల్లెల్లాగా, అంటే ఒకవేళ వర్షం పడినా నీరు కట్టినా నీరు కాస్త ఆ మొక్క మొదల్లో ఎక్కువ కాలం పాటు ఉండేటట్టు నిలుపుకునే విధంగా మనం పల్లెలు 1 మీటర్ వెడల్పును కనుక అక్కడ గొప్పు చేసి కొంచెం నీరు నిలిచే విధంగా చిన్న పల్లెంలాగా చేసుకొని అలాగ నీరు కడితే అక్కడ నీరు ఎక్కువ ఇంకటానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పెట్టిన నీరు త్వరగా ఆవిరైపోకుండా మనకు ఉన్నటువంటి ఏదైనా మల్చింగ్ మెటీరియల్, అంటే ఆ తేమ ఆవిరైపోకుండా కాపాడడానికి మనకి వరి గడ్డి కానీ లేదా మొక్కజొన్న చొప్పలు కానీ లేదా ఎండిపోయిన రాలినటువంటి ఆకులన్నింటినీ కూడా సేకరించుకొని నీరు కట్టిన తర్వాత ఆ పాదుల్లో కనుక వేస్తే ఉష్ణోగ్రతలకి తేమ ఆవిరైపోకుండా ఉంటుంది. ఇక రెండోది, ఈ జీడి మామిడి తోటలు కానీ కొంతవరకు ఏంటంటే పోడు భూములు, వాలు కలిగినటువంటి భూముల్లో అక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో వేస్తూ ఉంటారు. మరి అక్కడ ఈ నీరు పెట్టడం అనేది సాధారణంగా జరగదు. ఎక్కడైనా పోడు భూములు, వాలు భూములు అంటే అక్కడ నీటి సదుపాయాలు ఉండవు. వర్షం పడినప్పుడే అక్కడ తేమ చేరుతుంది. కాబట్టి అలాంటి వాలు కలిగిన భూముల్లో కనుక ఎవరైనా రైతులు ఈ జీడి మామిడి కనుక వేసుంటే వాలుకి అడ్డంగా
కందకాలను ఏర్పాటు చేసుకోవడం. వాలుకి అడ్డంగా మొక్కకి పై భాగంలో కనుక 1 అడుగు వెడల్పు 2 అడుగులు పొడవు 1 అడుగు లోతు ఉండేటువంటి కందకాలను కనుక ఏర్పాటు చేస్తే ఎప్పుడైనా వర్షం పడితే పైనుంచి వచ్చిన నీరు ఆ వాల్ నుంచి వచ్చి ఈ కందకాల్లో నీరు నిలవ ఉండడం అనేది జరిగి మొక్కకి ఎక్కువ కాలం పాటు తేమ లభించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తద్వారా మొక్కలను కూడా కాపాడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైనా బిందు సేద్య పరికరాల అవకాశం లేనిది లేదా నీరు ఎక్కువగా కట్టలేము, తక్కువ నీటి సదుపాయం దగ్గరలో లేని దగ్గర ఏం చేస్తారంటే మొక్క మొదల్లోనే చిన్న మట్టి కుండలను కానీ ఏర్పాటు చేసుకోవడం లేదా ప్లాస్టిక్ బాటిల్కి చిన్న రంధ్రం పెట్టి అది మొక్క మొదల్లో పెట్టి ఆ బాటిల్స్ని కనుక మనకు అవసరం మేరకు 10-15 రోజులకు ఒకసారి నీరు నింపేస్తే ఆ చిన్న రంధ్రం ద్వారా తక్కువ నీరు మొక్క రూటు ఏదైతే వేరు వ్యవస్థకు అంది మొక్కకు తేమ సమస్య లేకుండా ఉండి ఈ వేసవికి గురి కాకుండా ఉండి ఆ విధంగా మొక్క బ్రతకడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి నీటిని బిందు సేద్య పద్ధతిలాగా అందించుకుంటే ఆ విధంగా కూడా మనం మొక్కలను కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైతే తేమ ఉండదో అక్కడ చెదపురుగులు సమస్య కూడా ఉంటుంది. చెదపురుగులు కనుక మొదటి దశలో గనక అంటే లేత మొక్కల దశలో చెదపురుగులు ఆశిస్తే మొక్క చనిపోయేటువంటి ప్రభావం ఉంటుంది. కాబట్టి దానికోసం కూడా నిరంతరం గమనించుకొని ఈ పురుగుల తలకి మట్టి ఏదైనా ఉంటే గోనె సంచులతో ఒకసారి రుద్దేసి దానికి మనం క్లోరిఫైరిఫాస్ మందుని 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలిపి మొక్క మొదల చుట్టూ ఉన్న మట్టి మీద కనుక పిచికారీ చేసుకోగలిగితే మనకి అక్కడ చెదపురుగుల సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది. ఎక్కడైనా మనం మొక్క మొదల చుట్టూ ఆచ్ఛాదనగా గడ్డి వేస్తారో అక్కడ చెదపురుగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన చెదపురుగుల నివారణ మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనకేంటంటే ఒకసారి 2 సంవత్సరాల్లోనే 1 సంవత్సరం వేసిన తర్వాత కూడా పూత వచ్చేస్తుంటాయి త్వరగా రీప్రొడక్టివ్కి వెళ్తే దానివల్ల మన కాపేమీ రాదు. పూత వస్తే ఏమవుద్దంటే శాఖీయ భాగాలు పెరగడం అనేది తగ్గిపోతుంది. మనకి మొదటి 3 సంవత్సరాలు పూత లేకపోయినా కాయలు లేకపోయినా పర్వాలేదు, కానీ చెట్టు బాగా పెరగాలి. కాబట్టి ఈ లేత జీడి మామిడి తోటలో వచ్చిన కొత్త పూత ఏదైనా ఉంటే అది చిగురులు చెంపేసి పూతని కనుక తీసేస్తే అప్పుడు మనం పెట్టిన తేమ కానీ పడిన వర్షం కానీ ఈ మొక్క బాగా పెరగడానికి శాఖీయ భాగాలు బాగా పెరగడానికి ఉంటాయి. కాబట్టి అదొకటి చేసుకోవాలి. అదేవిధంగా మనం వేసిన తోట భూమి నుంచి నీరు ఆవిరైపోకుండా ఉండాలంటే పంట వరుసల మధ్యలో ఏదైనా పచ్చిరొట్ట పంటలను ఎప్పుడైనా వర్షం పడి అవకాశం ఉండేటప్పుడు ఒకసారి పచ్చిరొట్ట పంటలను కానీ అపరాలన పంటలను కానీ చల్లేస్తే అవి భూమి మీద ఒక ఆచ్ఛాదనగా ఉండి భూమి నుంచి నీరు బయటికి ఆవిరైపోకుండా మనకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఈ సంవత్సరం వేసినటువంటి జీడి మామిడి కానీ అంటే మొదటి సంవత్సరంలో మరి ఈ వేసవి ఉష్ణోగ్రతలతో పాటు గాలి కూడా ఉంటుంది, వేడి గాలి కూడా తగులుతుంది. కొత్తగా వేసిన మొక్కలకు కనుక తేమ సరిగా లేకపోతే అవి చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి కొత్తగా మొదటి సంవత్సరం వేసిన అంటే ఈ సంవత్సరం వేసిన మొక్కలకైతే నీడ కల్పించడం అనేది చాలా ముఖ్యం. జీడి మామిడికి అయితే ఇప్పుడు తాటి ఆకులు దొరుకుతుంటాయి. ఆ మొక్క మొదటి సంవత్సరం మొదటి 6 నెలలు అంటే అది 2 అడుగులు ఎత్తు వరకే పెరిగి ఉంటుంది. కాబట్టి ఈ తాటి ఆకుల్ని 2 వైపులు అంటే పశ్చిమ దక్షిణ దిశలుగా మనం కనుక పెడితే ఎండ తీవ్రత కొంతవరకు తగ్గి మొక్క మీద డైరెక్ట్గా ఈ నేరుగా సూర్యరశ్మి పడకుండా ఉంటే మొక్కలు ఎక్కువగా తేమను కోల్పోవు, చనిపోకుండా ఉంటాయి. అది చేయటం కానీ లేదా మొక్క చుట్టూ కూడా ఈ గార్డ్స్ అంటారు 2 అడుగుల దూరంలో పెట్టుకుంటే ఒక రకంగా ఇది ఒక గార్డ్ లాగా పశువులు మేకలు తినకుండా కాపాడుతుంది. మొక్కలు ఈ వేసవిల ఉష్ణోగ్రతలకి గురి కాకుండా ఉంటాయి. కొత్తగా వేసినటువంటి తోటల్లో ఈ రకమైనటువంటి నీటి మట్టి సంరక్షణ చర్యలు కనుక ఈ వేసవిలో తీసుకుంటే మరి మొక్కలను మనం సంరక్షించుకొని తదుపరి మంచి ఆరోగ్యకరంగా మొక్కలుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. విస్తరిస్తున్న వ్యవసాయ అనుబంధ రంగాల్లో మత్స్య పరిశ్రమ ఒకటి. వీటిలో చేపలు బహు సున్నిత జీవులు. వాతావరణ మార్పులను ఏమాత్రం తట్టుకోలేవు. అసలే వేసవికాలం. ఈ కాలంలో పలు రకాల వ్యాధులతో పాటు పరాన్నజీవులైన చేపపేను, మొప్ప పురుగు, మిక్సోబోలస్ వల్ల చేపల పెరుగుదల తగ్గిపోతుంది. వీటి నివారణకు రైతులు విచ్చలవిడిగా రసాయనాలను వాడటం వల్ల చేపల్లో అవశేషాలు ఉండిపోవడమే కాక పెంపకదారులు అనవసర ఖర్చుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి చేపల పెంపకంలో ఎప్పటికప్పుడు వీటిని గమనించుకుంటూ నివారణకు శాస్త్రీయ పద్ధతులను పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ-రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెల్లూరు జిల్లా ముత్తుకూరు మత్స్య కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ తంబిరెడ్డి నీరజ. ఆంధ్ర రాష్ట్రం ఏంటంటే
మొట్టమొదటి స్థానంలో ఉంది ఈ మంచినీటి చేపల పెంపకంలో. మొట్టమొదటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా నష్టాలు కూడా రైతులు అదే రీతిలో చవిచూస్తున్నారు. ఈ నష్టాలకి ప్రధాన కారణం ఏంటంటే ఈ మంచినీటి చేపలకు సోకేటటువంటి పరాన్నజీవుల వ్యాధులండి. ముఖ్యంగా 3 రకాలైనటువంటి పరాన్నజీవులు. మొదటిది చేప పేను, దీన్ని ఆర్గులస్ అంటారు. ఇది చేపల శరీరంపై రక్తాన్ని పీల్చడం ద్వారా చేప బలహీనపడి మేత తినడం మానేసి వెంటనే మనం చికిత్స కానీ నివారణ కానీ చేపట్టినట్టయితే చేపలు చనిపోవడం జరుగుతుంది. ఈ వ్యాధి సోకినటువంటి చేపల్లో ఏంటంటే శరీరం మొత్తం మీద కూడా అది ఎక్కడైతే మెత్తగా ఉంటాయో పొట్ట కింద, తర్వాత వాజాల దగ్గర కూడా ఈ చేప పేను అనేది ఆవహించడం జరుగుతుంది. దీని జీవచక్రం ఏంటంటే ఒక 30 రోజుల్లోనే ఇది మెచ్యూరిటీకి రావటము, మళ్ళీ గుడ్లు పెట్టడము, ఆ గుడ్లు మళ్ళీ పిగలటము, ఈ రకంగా ఏంటంటే విపరీతంగా చెరువులో వ్యాపించి చేపల్ని బాగా ఆవహించడం ద్వారా ఇది చేపలు మేత సరిగ్గా తీసుకోకపోవడము, చనిపోవడం జరుగుతూ ఉంది. ఈ చేప పేనుకి ముఖ్యంగా మనం ఏంటంటే బయట నుంచి నీరు తీసుకునేటప్పుడు వడగట్టి తీసుకోవటము, ఒక చెరువు నుంచి ఒక చెరువుకి మనకు వలలు వాడేటప్పుడు వాటిని ప్రాపర్గా డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవటము, నీటిని తోడుకునేటప్పుడు ముందు మనం రిజర్వాయర్ ట్యాంకులు పెట్టుకొని వాటిని డిస్ఇన్ఫెక్షన్ చేసిన తర్వాత నీళ్లు తీసుకోవడం ద్వారా కూడా మనము ఈ చేప పేనును నివారించవచ్చు. మూటల ద్వారా మేతలు పెడతాము. ఆ మూటలకి ఇది చేప పేను గుడ్లు అతికిస్తుందండి. అతికించడం ద్వారా ఈ గుడ్లు పిగలడము, మనం ఎంత మందు కొట్టినప్పటికి కూడా పెద్ద పేనులు చనిపోతాయి, కానీ ఈ ఈపి ఏదైతే గుడ్డు ఉంటుందో అది చనిపోవడం జరగదు. అది మళ్ళీ పిగిలి మళ్ళీ చేపలకు వ్యాధి కలిగిస్తుంది. కాబట్టి ఆహారపు సంచుల్ని మనం ఏంటంటే ఒక 3 బ్యాచ్లుగా పెట్టుకొని 4 రోజులకు ఒకసారి బ్యాచ్ తీసేసి ఈ ఎండగట్టి గుడ్డు చనిపోయిన తర్వాత మళ్ళీ వాడుకునే విధంగా మనం 3 బ్యాచ్ల కింద ఈ ఆహారపు సంచుల్ని పెట్టుకోవడం చేయాలి. అదే రకంగా చెరువుల్లో పాత రేకులు అటువంటివి ఏదైనా వేసినప్పుడు ఏంటంటే ఈ చేప పేను వాటి గుడ్లు పెడుతుంది. కాబట్టి అవి గుడ్లు పెట్టిన తర్వాత 4 రోజులకు ఒకసారి వాటిని బయట తీసేసి ఎండగట్టినట్లయితే ఆ గుడ్డు చనిపోవడం జరుగుతుంది. ఆ రకంగా కూడా మనం ఏంటంటే చేప పేను వ్యాధి ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. ఇక చికిత్స విషయానికి వస్తే చేపల చెరువులో 1 మీటర్ లోతున్నటువంటి చెరువు ఎకరానికి 2.8% ఉన్నటువంటి డెల్టామెథ్రిన్ని మనం 200 ml చెరువంతా ఎండ సమయంలో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ చేప పేను చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ చికిత్స కన్నా కూడా అది రాకుండా నివారించుకోవడం అయితే మంచిదండి. చేప పేను వ్యాధి మొప్ప పురుగు వ్యాధి డాక్టైలోగైరస్ అనే పరాన్నజీవి వల్ల వస్తుంది. ఇది ఎప్పుడు కూడా డాక్టైలోగైరస్ అనేది చేప మొప్పల్లో 1-2 ఉంటూనే ఉంటాయి. ఎప్పుడైతే వాతావరణంలో మార్పులు, తర్వాత నీటి నాణ్యతలో మార్పులు, విషవాయువులు ఏర్పడినప్పుడు ఏంటంటే మొప్ప పురుగు అనేది ఎక్కువ సంఖ్యలో పెంపొంది ఈ మొప్పలలో ఉండేటువంటి ద్రవాలను, రక్తాన్ని పీల్చడం ద్వారా ఏంటంటే ఈ మొప్పల ద్వారా ఆక్సిజన్ తీసుకోలేక ఉదయం సమయంలో చేపలన్నీ కూడా పైకొచ్చి చనిపోవడం జరుగుతుంది. చికిత్సగా ఏంటంటే మనకు 2.8% ఉన్నటువంటి డెల్టామెథ్రిన్ని 200 ml లెక్కన ఎకరానికి 5 అడుగులు లోతు ఉన్నటువంటి చెరువులో మనము ఉదయం పూట తగినంత నీళ్ళల్లో కలుపుకొని పిచికారీ చేసినట్లయితే దీన్ని నివారించుకునే దానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే నివారణ అనేది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి నీటి నాణ్యత దెబ్బతినకుండా, విషవాయువులు ఏర్పడకుండా ఈ సేంద్రీయ పదార్థము పేరుకున్నప్పుడు ఏంటంటే పంటకు మధ్య పూర్తిగా ఎండగట్టి చేసుకున్నట్లయితే మనకి ఈ మొప్ప పురుగు అనేది ఆవహించడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. మూడోది ఏంటంటే మనకు మిక్సోబోలస్ అనేటువంటి పరాన్న జీవి వ్యాధి, దీన్ని శంకుపూత వ్యాధి అంటారు. ఎట్లాగైతే మనకు ఈ లోపల ఉన్నటువంటి మొప్పలు శంకువులు ఏంటంటే పూత పూసినట్టు తెల్లగా అయిపోతుంది, కాబట్టి దాన్ని శంకుపూత వ్యాధి అంటారు. ఈ పరాన్నజీవి ఆవహించినప్పుడు ఏంటంటే సగ్గుబియ్యం ప్రమాణంలో ఏంటంటే తెల్లవైనటువంటి తిత్తులు ఏర్పడతాయి. ఈ మొప్పల యొక్క కణజాలం దెబ్బతినిపోయి చేప సరిగా ప్రాణవాయువుని తీసుకోలేక చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మిక్సోబోలస్ పరాన్నజీవి వ్యాపించినప్పుడు ఏంటంటే కల్లు ఉప్పు అంటారు దాన్ని, ఎకరానికి 2 బస్తాలు లెక్కన మనం ఏంటంటే చెరువు నీటిలో మనకు లాగించడం ద్వారా మేత బస్తాల మీద చిన్న మూటల రూపంలో పెట్టడం ద్వారా చేపలు అక్కడ మేత తినడానికి వస్తాయి. కాబట్టి ఈ ఉప్పు అనేది ఏంటంటే ఈ మొప్పలకి తగలడం ద్వారా ఏంటంటే ఈ మిక్సోబోలస్ స్పోర్లు అనేటివి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యాధి నుంచి మనం బయటపడేదానికి అవకాశం ఉందండి. ఏదేమైనప్పటికీ చికిత్స కన్నా కూడా నివారణ అనేది ముఖ్యము. నివారణ అంటే ఏంటంటే మనం చెరువు తయారీ నుంచి
అదేవిధంగా నీటి నాణ్యత యాజమాన్యం దగ్గర నుంచి మేతల యాజమాన్యం నుంచి సక్రమంగా చేసుకున్నట్లయితే అంటే వీటి ఆరోగ్యం కూడా బాగుంటుంది. రైతులకు కూడా ఈ మంచినీటి చేపల పెంపకం అనేది ఆశాజనకంగా ఉంటుందండి. బయోచార్ ఈ పదం ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. బయోచార్ను చాలామంది బొగ్గు అనుకుంటారు, కానీ వాస్తవానికి బయోచార్ అంటే బొగ్గు కాదు. చూడటానికి బొగ్గులా ఉంటుంది, కానీ తక్కువ ప్రాణవాయువులో దీన్ని ఉత్పత్తి చేస్తారు. వ్యవసాయ వ్యర్థాలతో తయారు చేసే బయోచార్ను పంట పొలాల్లో సేంద్రియ ఎరువుగా వాడటం వల్ల అనేక ఉపయోగాలున్నాయి. ప్రస్తుతం ఉత్పన్నమవుతున్న వాతావరణ మార్పులు, భూసారం దెబ్బతినటం, సమస్యాత్మక భూములు వంటి సమస్యల నేపథ్యంలో భూమి సేంద్రియ కర్బన శాతాన్ని పెంచే వాతావరణ అనుకూలమైన అస్త్రంగా బయోచార్ను చెబుతున్నారు. అందుకే దీన్ని నల్ల బంగారంగా వ్యవహరిస్తున్నారు. అసలు బయోచార్ అంటే ఏమిటి? వ్యవసాయంలో బయోచార్ వాడకం వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయి? రైతులే దీన్ని సొంతంగా ఎలా తయారు చేసుకోవచ్చు? ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రైవేట్ సంస్థ నిపుణులు కె కిరణ్ నుంచి తెలుసుకుందాం. రైతులు భూసారాన్ని తిరిగి పెంచుకోవడానికి, అదేవిధంగా భూమిలోని కార్బన్ శాతాన్ని పెంచుకోవడానికి బయోచార్ అనేది చాలా ఉపయోగపడుతుంది. బయోచార్ అంటే బొగ్గు కాదు. చాలామంది బొగ్గు బయోచార్ ఒకటి అనుకుంటారు. బొగ్గు వేరు, బయోచార్ వేరు. బొగ్గు అనేది కట్టెల్ని మొత్తం గాలిలో పూర్తి ఆక్సిజన్లో మనం బర్న్ చేస్తూ వచ్చేది బొగ్గు. అదేవిధంగా ఈ కట్టెలు కానీ, వృక్ష ఆధారిత పదార్థాలు కానీ, పొలంలోని మన మిగిలిపోయిన పదార్థాలు కానీ అతి తక్కువ ఆక్సిజన్లో, అంటే గాలి తక్కువ విధానంలో మనం ఒక బట్టీలా కట్టుకుని బర్న్ చేస్తూ వచ్చేది బయోచార్. బొగ్గులో ఉండేటువంటి కార్బన్ యాక్టివ్ రూపంలో ఉండదు, మొక్కకు కావలసినంత అందదు. వేరే బయోచార్లో ఉండే కార్బన్ 80% కార్బన్ ఉంటుంది. ఈ కార్బన్ అంతా కూడా మొక్కకి కావలసిన రూపంలో ఉండి భూసారాన్ని పెంచుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది బయోచార్ అనేది చాలా మంచి పవర్ఫుల్ బయోచార్. ఇది దేంతో చేశారంటే, రైతులు వాళ్ళంతటా వాళ్ళు చిన్న ఎక్విప్మెంట్లు తయారు చేసుకుని డ్రమ్ముతో తయారు చేసుకున్న బయోచారు. వీళ్ళు దీన్ని జీడి పిక్కల మీద ఉండేటువంటి పొట్టుతో తయారు చేసుకున్నారు. చాలా చక్కటి కార్బన్ శాతం ఉంటుంది. ఇదే విధంగా కొబ్బరి చెక్కలు, కొబ్బరి పొట్టు, లేకపోతే మన పత్తి తీసిన తర్వాత పట్టి కర్రలు, కొబ్బరి మట్టలు, పామాయిల్ కట్టెలు, వీటన్నిటితో కూడా రైతులు చక్కగా బయోచార్ చేసుకోవచ్చు. ఈ బయోచార్ చేసుకోవడమే కాకుండా ఈ బయోచార్ని ప్రత్యేకమైన ఛార్జింగ్ విధానం చేసుకుంటే మీకు రసాయన ఎరువులు వాడకుండా కూడా వ్యవసాయం చేసుకోవచ్చు. ఎలాగంటే ఈ బయోచార్ ఒక 50%, మిగతా 50% పశువులు, చీకిన పశువుల పేడ కలుపుకుని ఒక రకమైన ఎరువు చేసుకోవచ్చు. ఈ బయోచార్ని బాగా గుండ చేసుకుని దీనికి గోమూత్రాన్ని కలుపుకుని 10 రోజులు నానబెట్టుకుంటే నత్రజని అందించే నేచురల్ ఫెర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది. అదేవిధంగా బయోచార్ని ఎముకల పొడితో కలిపి మిక్స్ చేసుకుంటే మీకు ఫాస్ఫాటిక్ ఫెర్టిలైజర్, అంటే భాస్వరం అందించే ఎరువుగా పనిచేస్తుంది. అదేవిధంగా బయోచార్ని పామాయిల్ కట్టెలు కాల్చగా వచ్చిన బూడిదని కలిపి వాడుకుంటే కనుక మనకు పొటాష్ ఎరువులా పనిచేస్తుంది. యూరియా వాడకాన్ని కూడా బయోచార్తో ఎలా తగ్గించుకోవాలంటే, 10 కేజీల బయోచార్కి 1 కేజీ యూరియాని నీటిలో కలుపుకొని దీని మీద పిచికారీ చేసుకొని 10 రోజులు ఆరబెట్టుకొని దీన్ని వాడుకుంటే ఒక 50 కేజీల బస్తా యూరియాతో మనకు ఎంత నత్రజని అందుతుందో ఈ బయోచార్ బేస్డ్ యూరియాలో మీరు 10 కేజీల్లోనే పని చేసుకోవచ్చు. అంటే రైతుకి రసాయన ఎరువుల మీద ఖర్చు కనీసం 50% వరకు బయోచార్ వాడుకుని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఈ బయోచార్ పొడికి వేప నూనె, కానుగు నూనె, పసుపు నూనె, సీతాఫలం గింజల పొడి, తర్వాత పొగాకు వ్యర్థాల పొడి, ఇవన్నీ కలుపుకొని ఒక మిశ్రమంగా చేసుకుని మనం ఈ రసాయనిక గుళికలు వాడే ప్లేస్లో ఈ పొడిని వాడుకుని వేరుకుళ్ళు తెగులు, లేకపోతే వేరు దగ్గర వచ్చి ఇతర పురుగుల సమస్యను కూడా మనం తగ్గించుకోవచ్చు. అంటే రసాయనిక పురుగుల ఖర్చు తగ్గించుకోవచ్చు, ఎరువుల ఖర్చు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా భూమిని ముందు కాపాడుకోవచ్చు. భూమికి కావాల్సిన భూసారాన్ని పెరుగుపరుచుకొని భూమికి కావాల్సిన భాస్వరాన్ని, నత్రజాన్ని, పొటాషిని మనం అందించుకునే విధంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చులో ఈరోజు వ్యవసాయం చేసుకోవాలి. రసాయనిక ఎరువుల మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలి. పురుగు మందుల మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలంటే ఓవర్ నైట్గా ఒకరు మ్యాజిక్గా చేయలేకపోయినా రైతులు వాళ్ళ పొలాల్లో చిన్న బయోచార్ క్లిన్స్ పెట్టుకొని రోజుకి 50 కేజీలు, 100 కేజీలు ఇలాంటి ఎండిన బయోచార్ తయారు చేసుకుంటే ఇదంతా కూడా ఈరోజు ఏప్రిల్ నెల, మే
మే నెల ఈ అంతా ఎండాకాలం చక్కగా అన్ని రకాల వ్యర్థాలు దొరుకుతాయి. వీటిని ఎండబెట్టుకుని వీటిని అంతా బయోచార్ పక్కన జమ చేసుకుని వీటికి గోమూత్రము, పశువుల పేడ ఇలా రకరకాల ఫార్ములాలన్నీ కూడా డెవలప్ చేసుకుంటే ఇవన్నీ 2 months వాళ్ళు కష్టపడి చేసుకోగలిగితే ఒకసారి వర్షాలు పడి పంట స్టార్ట్ అయిన తర్వాత సాగు ఖర్చులు తగ్గించుకొని భూసారాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఇది తయారు చేయడం కూడా చాలా సింపుల్ అండి. పాతవి 200 లీటర్ల డ్రమ్స్ ఉంటాయి, టిన్ డ్రమ్స్ మార్కెట్లో 500-600 రూపాయలు దొరుకుతాయి. ఆ డ్రమ్ ఒకటి తీసుకుని డ్రమ్ముకి పైన ఒక కన్నం పెట్టుకొని చిన్న గొట్టంలా పెట్టుకొని 4 కింద ఒక మూత పైన ఒక మూత వేసి, అయితే గాలి లోపలికి వెళ్లకుండా ఏం చేయాలంటే ఎక్కడైతే ఎక్స్పోజ్ ఉన్న జాయింట్స్ ఉన్నాయో అక్కడ బంకమట్టి రాసేసుకుని వాళ్ళ పొలంలోని పామాయిల్ కట్టెలు కానీ కొబ్బరి మట్టలు కానీ ఇవన్నీ తెచ్చి లోపల పెట్టుకొని కింద ఒకసారి మంట వెలిగిస్తే ఇదంతా కూడా లో ఆక్సిజన్లో బర్న్ అవుతుంది. సుమారుగా ఈ డ్రమ్ము బర్న్ అవ్వడానికి గంట పడుతుంది. గంటన్నర కూలింగ్ తర్వాత మీరు తీసారనుకోండి 50 కేజీలు మెటీరియల్ వేస్తే మీకు సుమారు 25 కేజీలు ఈ బయోచార్ వస్తుంది. సో రోజుకి 5-6 బ్యాచ్లు వేసుకుని 2-3 డ్రమ్ములు పెట్టుకుంటే వాళ్ళు టన్నులు బయోచార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వితౌట్ ఎనీ ఎక్స్పెండిచర్ ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో వ్యవసాయం పనులు లేనప్పుడు రైతులంతా ఇవి చేసుకోగలిగితే వాళ్ళకి వాళ్ళు వాడుకోవచ్చు. ఇంకా ఎక్కువ తయారు చేసుకుని వాళ్ళు పక్క వాళ్ళు కూడా అమ్ముకోవచ్చు. ఈ పంట ఆ పంట లేదు, అన్ని రకాల ఉద్యాన పంటలు కానీ, పూల మొక్కలు కానీ, కూరగాయల మొక్కలు కానీ, వరికి కానీ, కొబ్బరి చెట్లు కానీ, పామాయిల్ చెట్లు కానీ ఈరోజు కావాల్సిందే కార్బన్. భూమిలో కార్బనే లేదు. ఇదివరకు ఏం చేసేవారు, సమ్మర్లో టన్నులు లారీలు ట్రాక్టర్లు పశువుల పేడ తోడేవారు. అవన్నీ మనకు తెలిసిందే. కానీ ఈరోజు పశువుల పేడ దొరకట్లేదు, దొరికిన దాని రేట్ ఎక్కువ ఉంది, క్వాలిటీ దొరకట్లేదు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో పశువుల పేడతో బాటుగా బయోచార్ను వాడుకోవడం వల్ల వాళ్ళ పశువుల పేడ అవైలబిలిటీ తక్కువ ఉన్నా కూడా దీంతో కాంపన్సేట్ చేసుకుంటూ మంచి రిజల్ట్స్ పొందొచ్చు. ఇది రైతు వారీగా రైతు చేసుకున్నప్పుడు ఖర్చు తక్కువలో అవుతుంది. ఇదే బయోచార్ని బయట కొనుక్కొని తెచ్చుకుంటాను అనే విధానంలో వెళ్తే చాలా ఖర్చు, ఎందుకంటే ఒకళ్ళు చేసి వాళ్ళ లాభాలు పెట్టుకున్నప్పుడు చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి రైతు వారి విధానంలో రైతులు స్వయంగా వాళ్ళ ఇంటిలో వాళ్ళ పొలంలో చేసుకోగలిగితే ఇది మంచి ఉపయోగం అండి. ఇది ఏమీ లేదండి, చాలా సింపుల్. అసలు ఎవరైనా మనం ఫోన్లో మాట్లాడినా కూడా మనం వాళ్ళ గైడెన్స్ ఇవ్వచ్చు. ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, కట్టెలు కాలిస్తే బొగ్గు వస్తుంది. గాలి తక్కువ ఉండేలాగా మనం ఏర్పాటు చేసుకుంటే ఆ బొగ్గు బదులు బయోచార్ వస్తుంది. నిజంగా దీనికి సైంటిఫిక్గా కూడా వెళ్ళవలసిన అవసరం లేదు. కొంచెం క్వాలిటీ తక్కువైంది అనుకోండి, కార్బన్ శాతం కొంచెం తగ్గుతుంది, కానీ నష్టమేం లేదు కదా. సో ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటే అంత కార్బన్ శాతం వస్తుంది. పర్ఫెక్షన్ రాలేదు, కార్బన్ శాతం తగ్గుతుంది. 1 కేజీ వేసేది 2 కేజీలు వేసుకుంటారు, ఎంత వేసినా భూమికి ఉపయోగమే. ఆ బయోచార్ అన్నింటిలో కూడా కొబ్బరి పెంకులు చేసిన బయోచార్ చాలా బాగా పనిచేస్తుంది. దాని అవైలబిలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. వెదురు నుంచి చేసిన బయోచార్ కూడా చాలా బాగా పనిచేస్తుంది, దాని అవైలబిలిటీ కూడా తక్కువ ఉంది. 3వ ర్యాంకింగ్లో మా అబ్జర్వేషన్లో జీడిపిక్కల నుంచి చేసింది చాలా బాగుంది. ఇదే కాకుండా ఈ పామాయిల్ కట్టెల నుంచి చేసింది కూడా చాలా బాగుంది. కొబ్బరి మట్టలు అన్నింటినీ ఉపయోగించుకుంటూ బయోచార్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన బయోచార్ని మీరు ఫోర్టిఫికేషన్ అంటే ఛార్జింగ్ చేసుకుంటే రసాయనిక ఎరువులతో సమానంగా పనిచేస్తుంది. బయోచార్ విత్ గోమూత్రం చాలా బాగా పనిచేసింది. బయోచార్ విత్ చీకిన పశువుల ఎరువు బాగా పనిచేసింది. బయోచార్ విత్ ఎముకల పొడి బాగా పనిచేస్తుంది. బయోచార్ విత్ కోడిగుడ్లు పెంకుల పొడి బాగా పనిచేసింది. బయోచార్ విత్ పామాయిల్ మట్టెలు బూడిద, ఇక్కడ బయోచార్ కాదు బూడిదే, పామాయిల్ మట్టెలు కాలిస్తే వచ్చిన పదార్థంలో 20% వరకు పొటాష్ ఉంటుంది. ఒక పొటాష్ బేస్డ్ ఎరువుగా పనిచేస్తుంది. అదేవిధంగా మన రసాయనిక ఎరువులు మోతాదు తగ్గించుకోవడానికి యూరియా కానీ, డిఏపి కానీ, పొటాష్ కానీ తక్కువ మోతాదు 10% అది 90% బయోచార్ కలిపి వాడుకుంటే 100% ఒక కెమికల్ ఫెర్టిలైజర్ లాగా కూడా పనిచేసే అవకాశం ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.